హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో జంతు ప్రపంచం పార్ట్ 7 వీడియోని చూద్దాం. పార్ట్ 6కి కంటిన్యూషన్. మెదడు దాదాపు 1400 గ్రాముల బరువుని కలిగి ఉంటుంది. మెదడు యొక్క బరువు దాదాపు 1400 గ్రాములు. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్, పురుషుని మెదడు బరువు 1375 గ్రాములు, స్త్రీ మెదడు బరువు 1275 గ్రాములు. పురుషుని యొక్క మెదడు బరువు ఎంత? 1375 గ్రాములు. స్త్రీ మెదడు బరువు 1275 గ్రాములు. లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హేల్స్ కప్ప వెన్నుపాముపై పరిశోధన జరిపారు. లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హేల్స్ కప్ప వెన్నుపాము పైన పరిశోధన చేశారు. ఎవరు కప్ప వెన్నుపాముపై పరిశోధన చేశారు? లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హేల్స్. నెక్స్ట్ పాయింట్, 19వ శతాబ్దంలో వెన్నుపాముకు సంబంధించిన ప్రయోగాలు జరిపినది చార్లెస్ బెక్, ఫ్రాంకోయిస్ మెజెండై. 19వ శతాబ్దంలో వెన్నుపాముకి సంబంధించి ప్రయోగాలు జరిపినది చార్లెస్ బెక్, ఫ్రాంకోయిస్ మెజెండై. నెక్స్ట్ పాయింట్, జీర్ణనాడీ వ్యవస్థని రెండవ మెదడు అంటారు. జీర్ణనాడీ వ్యవస్థను ఏమంటాం? రెండవ మెదడు అంటాం. నెక్స్ట్ పాయింట్, లాంగర్హాన్స్ పుటికలను కనుగొన్నది పాల్ లాంగర్హాన్స్. లాంగర్హాన్స్ పుటికలను కనుగొన్నది ఎవరు? పాల్ లాంగర్హాన్స్. నెక్స్ట్ పాయింట్, క్లోమం నుంచి ఇన్సులిన్ని వేరు చేసిన వారు టొరాంటో, బాంటింగ్బెస్ట్, మెక్లార్డ్. క్లోమం నుంచి ఇన్సులిన్ని వేరు చేసిన వారు టొరాంటో, బాంటింగ్బెస్ట్, మెక్లార్డ్. నెక్స్ట్ పాయింట్, హార్మోన్లను కనుగొన్నది స్టార్లింగ్. నెక్స్ట్ పాయింట్, ఎడ్రినలిన్ అనేది పోరాట లేదా పలాయన హార్మోన్ అని అంటారు. ఎడ్రినలిన్ను పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు. నెక్స్ట్ పాయింట్, ఓట్ ధాన్యపు అంకురంపై పరిశోధన చేసినది ఎఫ్డబ్ల్యూ వెంట్. ఓట్ ధాన్యపు అంకురంపై పరిశోధన చేసినది ఎఫ్డబ్ల్యూ వెంట్. సాధారణంగా 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సును హోమర్ దశ అంటారు. 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసుని సాధారణంగా కోమర్ దశ అంటాం. నెక్స్ట్, వ్యక్తి సంపూర్ణ ఎత్తు ఈక్వల్ టు ప్రస్తుత ఎత్తు బై ఎత్తు శాతము ఇంటూ 100. వ్యక్తి యొక్క సంపూర్ణ ఎత్తు ఈక్వల్ టు ప్రస్తుత ఎత్తు బై ఎత్తు శాతము ఇంటూ 100. ప్రస్తుత ఎత్తు బై ఎత్తు శాతము ఇంటూ 100. నెక్స్ట్, స్వరపేటికలో 9 మృదులాస్థి ఎముకలు ఉంటాయి. దీనిలో థైరాయిడ్ మృదులాస్థి చాలా పెద్దది. స్వరపేటికలో 9 మృదులాస్థి ఎముకలు ఉంటాయి. ఈ 9 మృదులాస్థి ఎముకలలో థైరాయిడ్ మృదులాస్థి చాలా పెద్దది. నెక్స్ట్ పాయింట్, ద్వితీయ లైంగిక లక్షణాలు. అమ్మాయిలలో వక్షోజాల పెరుగుదల, అబ్బాయిలలో గడ్డం మీసం పెరగడం, బాహ్య జననాంగాల వద్ద రోమాలు రావడం. ఇవేంటి? ద్వితీయ లైంగిక లక్షణాలు. అమ్మాయిలలో వక్షోజాల పెరుగుదల, అబ్బాయిలలో గడ్డం మీసం పెరగడం, బాహ్య జననాంగాల వద్ద రోమాలు రావడం ద్వితీయ లైంగిక లక్షణాలు. మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వల అంటాం. రజస్వల అంటాం. మెనోపాజ్, 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. దీనినే మెనోపాజ్ అంటాం. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. దీనినే మెనోపాజ్ అంటాం. నెక్స్ట్, ఋతుచక్రం 28 నుంచి 30 రోజులకి ఒకసారి వస్తుంది. ఋతుచక్రం 28 నుంచి 30 రోజులకి ఒకసారి వస్తుంది. మన దేశంలో 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారు పాన్ మసాలా తీసుకునే వారి శాతము 57.57%. మన దేశంలో 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు పాన్ మసాలా తీసుకునే వారి శాతం ఎంత? 57.57%. కోమర్ విద్యకు సంబంధించింది ఏంటి? రెడ్ రిబ్బన్ క్లబ్. కోమర్ విద్య రెడ్ రిబ్బన్ క్లబ్. కోమర్ దశ ఒడిదుడుకులతో కూడిన దశ అని ఎవరు చెప్పారు? స్టాన్లీ హల్. కోమర్ దశ ఒడిదుడుకులతో కూడిన దశ అని చెప్పినది స్టాన్లీ హల్. నెక్స్ట్ పాయింట్, సరీసృపాలు, క్షీరదాలు అంతర ఫలదీకరణం జరిపే జంతువులు. సరీసృపాలు, క్షీరదాలు అంతర ఫలదీకరణం జరిపే జంతువులు. నెక్స్ట్ పాయింట్, సంయుక్త బీజంలో సమవిభజనలు జరుగుతాయి.
సంయుక్త బీజంలో సమవిభజనలు జరుగుతాయి. నెక్స్ట్ ద్విధా విచ్ఛిత్తి ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి సంయుగ్మం అనువైన చర్య. ద్విధా విచ్ఛిత్తి ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సంయుగ్మం అనేది అనువైన చర్య. ద్విధా విచ్ఛిత్తి ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సంయుగ్మం అనువైన చర్య.